మీరెందుకు మా ఇంటికి రావటం లేదు ఎన్నిసార్లు పిలిచినా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. మీరెందుకు మా ఇంటికి రావటం లేదు ఎన్నిసార్లు పిలిచినా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. మొన్న ఇటీవల కూడాను ఒకళ్ళు పిలిచిన తర్వాత మాకు ఇప్పటికి టైం వచ్చిందండి అన్నారు. అదే నేను చెప్పేది కూడా, మీకు టైం వస్తేనే సరైనటువంటి వాళ్ళని మీరు పిలిపించుకుంటారు. మీ గృహంలో ఎనర్జీ లెవెల్ స్టార్ట్ అవ్వాలి అంటే సరైనటువంటి పర్సన్ వచ్చి మీకు అనాలిసిస్ చేసి వాస్తు ప్రకారంగా ఈ ముఖ్యంగా ఈ యొక్క డిగ్రీస్ ఓరియంటేషన్ కంపాస్ ప్రకారంగా మనం చెప్పే విధానం ప్రకారంగా మీకు కావాలి అని అనుకుంటేనే మీరు పిలిపించుకోవాలంటే మీకు టైం రావాలి. అప్పుడే ఆటోమేటిక్ గా మీ యొక్క గృహం అనేది మీకు ఎనర్జీని తీసుకొస్తుంది. ఇది అందరం కూడా మనం గమనించాలి. అంతేగాని నా టైం సరిగా లేదు, నా జాతకం సరిగా లేదు, నా జీవితం ఇంతే ఉంది, నేను ఇంకా వేస్ట్, నేను ఎందుకు పనికిరాని వాడిని, నా జీవితంలో నేనేం సాధించలేకపోయినాను అనేది పొరపాటు. అందరూ ఏదో ఒక విధంగా సాధించటానికే మనిషిని దేవుడు పుట్టించడం జరిగింది. అంతేగాని నిరుత్సాహపడటం అనేది చాలా పొరపాటైన ఉంటుంది. ఎవరు నిరుత్సాహపడవద్దు. ముఖ్యంగా గృహ నిర్మాణాలు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఏదైనా కానీ ఆ యొక్క వస్తువుని మనం కనుక శ్రద్ధ పెట్టి దాని మీద రీసెర్చ్ చేయాలి. దాంట్లో ఏదో మనకు తేడా ఉంది, దాని వల్లే మనకు అవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనకు తేడా ఉంది, ఈ ఇంట్లోకి వచ్చినాకనే మనం రూపురేఖలు మారినాయి, మనం డౌన్ ఫాల్ అవుతున్నాము, ఎనర్జీ డ్రాప్ అయింది, వ్యాపారంలో ఇబ్బంది అయింది, లేదా ఇతరత్ర విషయాల్లో ఎక్కడో తేడా తెలుస్తుంది, ఎక్కడ అర్థం కావట్లేదని మీ మనసుకు నచ్చి మీకు ముఖ్యంగా డిగ్రీస్ ఓరియంటేషన్ ప్రకారంగా మనం జాగ్రత్తగా దాన్ని రీసెర్చ్ చేద్దాము. అసలు ఇక్కడ ఏం లోపం ఉంది, ఇన్ని కోట్లు పెట్టి మనం ఇల్లు కట్టుకున్నాం కదా, ఎక్కడ తేడా ఉంది అనేది అర్థం కావట్లేదు అనేది మీరు గమనించి మీరు శ్రద్ధ పడితేనే ఆటోమేటిక్ గా మీకు సరైనటువంటి వాస్తు నిపుణులు దొరుకుతారు. తద్వారా మాత్రమే మీరు మీరు యొక్క గృహాన్ని సుసంపన్నం చేసుకొని పాజిటివ్ ఎనర్జీని రికవరీ చేయడానికి సరైన మార్గాన్ని అన్వేషించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు కావాలి అంటే మీ యొక్క సమయం, మీకు మంచి రోజు అనేది దగ్గరలోకి రావాలి. అది అందరికీ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ సుదర్శనవాణి.